రోజు తెలుగు సినీ అభిమానులు, తెలుగు ఎంటర్టైన్మెంట్ అభిమానులందరికీ ఒక సరికొత్త ప్లాట్ఫామ్ ని పరిచయం చేయబోతున్నారు అని చెప్పాలి. నమస్తే, సలాం వాలేకుం, గుడ్ ఈవినింగ్ టు దిస్ బ్యూటిఫుల్ city of love, I can say, the Hyderabad, the Telugu industry, all the producers over here, the directors, the DOP, the senior technicians and everyone. Thank you so much, and I'm honored to be here and just launching our app firstly from the city Hyderabad itself, Telangana. Thank you so much. Thank you. Thank you so much, sir. So let me invite our guest today for the launching of the app. సో కేకే రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. టీబీడీ యాప్ ని లాంచ్ చేసే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ రాధామోహన్ గారికి స్వాగతం చెప్పేస్తున్నాము. అండ్ రిక్వెస్టింగ్ సత్యబాబు గారు, డైరెక్టర్ సత్యబాబు గారు టు ప్లీజ్ జాయిన్. అండ్ విఎన్ ఆదిత్య గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్వామి ప్లీజ్ రండి. Yes, here it is. TBD డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్ కి సంబంధించిన ఫోన్ బోర్డ్ ని మనం లాంచ్ చేసుకున్నాము. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు TBD. OTT యాప్ లాంచ్. ఎస్, హియర్ ఇట్ ఈస్ ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాము. గూగుల్ ప్లే, మనం ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ సబ్స్క్రిప్షన్ గురించి ఆబ్వియస్గా ధరమ్ గుప్తా గారు చెప్తారు. సో చాలా చాలా డిఫరెంట్ జానరాస్లో మనం చూస్తున్నాము కంటెంట్ని. అండ్ అన్నీ కూడా మనందరం రిలేట్ అయ్యే ఎలిమెంట్స్, రిలేట్ అయ్యే అంశాలతోటి మన ముందుకి కంటెంట్ తీసుకురాబోతున్నారు టీబీడీ డిజిటల్ యాప్. హార్టీ కంగ్రాచులేషన్స్ టీబీడీ డిజిటల్. ఇది యాక్చువల్లీ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఒక కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ టీబీడీ బేస్డ్ ఇన్ దుబాయ్. గుప్తా గారు, సునీల్, మన డిఎస్ రావు గారు అండ్ సముద్ర గారితో ఇక్కడ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓటీటీ హెస్ బికమ్ యాక్చువల్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ నౌ. అందరూ ప్రతి ఓల్డ్ ఇంటికాడ మన ఓటీటీలో కావాలి. కొత్త కొత్త ఓటీటీలు వచ్చి కొంచెం కాంపిటీషన్ పెరిగి సో ప్రొడ్యూసర్స్కి మాకు కొంచెం వీలుగా ఉంటుందన్నమాట, రెవెన్యూస్ పెరుగుతాయి. సో అందుకని ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ దట్ new OTT has been launched here, and I am sure this will flourish like anything, and with the support of Mr. Gupta and Sunil and the team and the backing by the people they have got in the Middle East, I am sure it will grow from step by step to a large extent. It will become one of the popular OTTs in India and maybe later abroad. Thank you. HBD, TBD, happy birthday TBD. So, wish them all the very best, Dharamji and Sunilji. Entering, welcome to South Cinema Entertainment Industry through this TBD app and through our dearest friends DS Rao Garu and Director Samudra. They are the best people to travel with, and I am sure next year in the same venue we are going to have a big blast and grand celebrations of your first year annual day. So definitely it is going to rock, and the kind of guests today attended, everybody is really wanting one new avenue for their content. So it is you have created a new platform for all the aspiring filmmakers in down south and especially Tollywood. So wish them all the very best. Thank you so very much. Good luck team TBD. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఆల్ ద బెస్ట్ టు టీబీడీ ఓటీటీ యాప్. సునీల్ గారు అండ్ గుప్తా గారు అండ్ డిఎస్ రావు గారు, సముద్ర గారు అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొత్త ఓటీటీ చాలా అవసరం అందరు ప్రొడ్యూసర్స్కి. అందరికీ ఇది సపోర్ట్గా ఉండాలని
కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. ఆల్ ది బెస్ట్ టీవీ టీమ్. ఈరోజు ఈ ప్రయత్నం చాలా ఆనందంగా ఉందండి. మంచి సినిమాలకి అందరికీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా మా సముద్రన్న దీనికి సీఈఓగా ఉన్నారు. నా నమ్మకం ఏంటంటే ఆయన మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ కాబట్టి ఈ ఓటీటీలో కూడా మంచి టేస్ట్ ఉన్న సినిమాలు మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. ముందుగా టీబీడీ కంగ్రాచులేషన్స్. మీరు బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. గుప్తా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా చిన్న సినిమాలకి మంచి అవకాశాలు ఉంటాయి. చిన్న సినిమాలు మంచి సినిమాలు చేసి మన సముద్ర కానీ రావు గారిని నేను కలిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ధర్మాజీ అండ్ సునీల్ గారు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకి ఎన్ని వచ్చినా మనం తెలుగు ఇండస్ట్రీకి ఇంకా అభివృద్ధి చెందడానికి బాగుంటుంది. అలాగే ఈ టీబీడీ ద్వారా వచ్చిన మన ధర్మాజీ గారు, వాళ్ళకి గుడ్ లక్ చెప్తూ మన ఇండస్ట్రీకి ఇంకా చాలా ప్లస్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మన ఉన్న ప్లాట్ఫామ్స్ ఇదే ఒక నెంబర్ 1 ప్లాట్ఫామ్గా నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I especially invite the two guests coming from Dubai here, Gupta ji and Sunil ji. And I personally think you selected some hardworking people to be your CEOs down south. And hopefully this will be a good avenue for a lot of them, because the more the competition is there, the more choices we will have to take it forward. So if they selectively give the opportunity for smaller movies, which are very, very good movies, may not have big stars, but have good stories. So having D.S. Garu, Samudra Garu, I am sure even if the big stars are not there, they can pick up good movies. Like we love Malayalam movies. There are no big stars there. We also love Tamil movies. Not many big stars there. So I think Samudra Garu and D.S. Garu being the CEO of South, they will do justice to the small productions which good value of a movie. Thank you very much and all the best to you. Today, Dharanji is known to us in a different way. He is reborn. And Sunilji, Dharanji, today is a very auspicious day for us because you have got a new opportunity to the producers and directors. Definitely, I hope you are going to create history in Telugu industry. And my question, sir, is this the only Telugu only you are launching, or are you going to launch in other language? Okay. Right, all the best to you, and thank you, sir. Thank you. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా ఈ టీబీడీ అంటే సౌండ్ బాగుందండి, టీటీడీ రేంజ్లో ఉంది. వెరీ హ్యాపీ. ముందు జనాలందరికీ మన టీటీడీ ఛానల్ ఎలాగైతే రీచ్ అయిందో ఆ సౌండింగ్లో ఉంది టీబీడీ అనేది. ముందుగా సునీల్జీ, మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఎంచుకున్న సముద్ర గారు, రావు గారు వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అండి. వాళ్ళు కూడా దీన్ని బాగా ముందుకు నడిపిస్తారని, ఇది బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పుడు చిన్న సినిమాలు అనే దానికి ఏదో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, సినిమాలు వస్తూనే ఉంటాయి అన్నట్టుగా ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినా చిన్న సినిమాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు వాటికి బాగా సపోర్ట్ చేస్తారని, ఇది కూడా ఈ డిజిటల్గా వర్కౌట్ అయ్యి అందరికి మంచి పేరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. టీబీడీ కొత్త ప్లాట్ఫామ్ వస్తున్నది చాలా ఆనందంగా ఉంది. మా అందరికి కూడాను చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బట్ దీంతో పాటు ఇది కూడా రావటం మాకు ఆనందంగా ఉంది. ఇంకా గుప్తా గారు అనే సునీల్ గారు తెలుగులో వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని వాళ్ళు నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మా మిత్రుడు సముద్ర గారు అన్న డిఎస్ గారు సీఈఓగా ఉండటం మళ్ళీ మా అందరికీ ఒక స్ఫూర్తినిచ్చింది, మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. మా సినిమాలన్నింటికీ ధైర్యాన్ని ఇచ్చింది. ఎన్నో సినిమాలు వస్తున్నాయి. సార్ చెప్పినట్టుగా సంవత్సరానికి దగ్గర 300 పైన సినిమాలు వస్తున్నాయి. చాలా వరకు ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళడం కష్టంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఓటీటీ ప్లాట్ఫాము టీబీడీ ఈ చిన్న సినిమాలకి ఒక ప్లాట్ఫామ్ అవుతుందని తప్పకుండా మీ అందరూ మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సముద్ర గారికి అలాగే మన రావు గారికి మరి ఫస్ట్ టైం ఆహా తర్వాత మరి ఈ డిటిపి ఛానల్ మరి ఇక్కడ ఓపెన్ చేయడం, అలాగే
హిందీలో అయితే చాలా ఉన్నాయి, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగులో మరి ఆహా తర్వాత ఈ ఛానల్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని, అలాగే గుప్తా గారికి, సునీల్ గారికి, సముద్ర గారికి, రావు గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సార్. తెలుగులో ఒక కొత్త ఛానల్కి స్వాగతం పలుకుతూ, అలాగే వీళ్ళు ఇద్దరిని చూస్తుంటే ధర్మంగా అమితాబ్ బచ్చన్ లాగా గుర్తుకొస్తున్నారు నాకు. షోలో అంత హిట్ కావాలని మీ కాంబినేషన్ పెద్ద సూపర్ హిట్ కావాలని, అలాగే తెలుగు ప్రొడ్యూసర్లకు 4 రూపాయలు మీరు ఇచ్చి సినిమాని ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేస్తున్నాను. అట్టగాని పేపర్ రిలీజ్ వాళ్ళు అనుకుండా 4 రూపాయలు ఇవ్వండి, మంచి చిత్రాలు ఇస్తాము, మాకు లాభాలు వస్తే మీ వెంట మేము ఎప్పుడు ఉంటాం. థ్యాంక్ యూ బా. టీబీడీ డిజిటల్ చిన్న సినిమాలన్నీ వీళ్ళు కొనడానికి ముందుకు వచ్చారు. సో వీళ్ళను ప్రోత్సహించి ప్రతి సినిమా వీళ్ళు వినదిగా చూసి వచ్చే సంవత్సరం కల్లా ఇలాంటి ఫంక్షన్ మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నా. गुप्ता जी गारू थैंक यू. पहले गुप्ता जी आपको बहुत बहुत धन्यवाद. आप साउथ इंडस्ट्री में एंट्री हुए, छोटे प्रोड्यूसर के लिए ऐसा एक ओटीटी चैनल जरूरी है. यहाँ पर आपको और सुनील सर को और राव साहब को और समुद्रा जी को मेरे दिल से आपको मैं आभारी हूँ. छोटे प्रोड्यूसरों के लिए आप लोगों का जैसा एक ओटीटी प्लेटफॉर्म जो टीबीडी लॉन्च हुआ, हम लोग एक धैर्य आया है, क्योंकि हम लोग जैसे प्रोड्यूसरों को और ऐसा प्लेटफॉर्म मिलके हमारे को अपॉर्चुनिटी मिले तो और पिक्चर्स निकालने को हमारे को और मोटिवेशन मिलता. थैंक यू वेरी मच. आप लोग हमारे को बहुत बड़ा गिफ्ट दिए आज के दिन. थैंक यू वेरी मच. कंग्रेचुलेशन. యాక్చువల్ ఇక్కడ కొత్తగా ఓటీటీ టీబీడీ మా చిన్న ప్రొడ్యూసర్లకి సపోర్ట్గా ఉండడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చిన్న ప్రొడ్యూసర్లకు సపోర్ట్ చేయండి, మీకు మంచి మంచి మూవీస్ ఇస్తాము. అలాగే మా డైరెక్టర్ సముద్ర గారిని సీఏగా ఎంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మీకు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కష్టపడి పైకి వచ్చారు, కష్టపడి తెలిసిన మనిషి. అదేవిధంగా ఈ ఓటీటీ ఛానల్ కూడా ఖచ్చితంగా మంచి పొజిషన్ తీసుకెళ్తాడు. అది ఆయన తరఫున నేర్స్తున్న మాట మీకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ టీబీడీ నుంచి కొత్త లాంచ్ చేసిన వారికి మిస్టర్ సునీల్ గారికి గుప్తా గారికి ధన్యవాదాలు. అలాగే మేము కూడా ఒక సినిమా తీసాము, చిన్న సినిమా, కానీ దానికి మా డైరెక్టర్ గారు సముద్ర గారు రావు గారు వీళ్ళిద్దరూ చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందు కూడా చిన్న చిన్న సినిమాలు తీసి అందరికీ హ్యాపీగా ఉండేటట్టుగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి, సునీల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను గుప్తా గారితో వాళ్ళతో కొంచెం జర్నీ చేస్తున్నా. ఆయన ఐడియాస్ కానీ అంటే చిన్న ప్రొడ్యూసర్లకి చాలా హోప్ఫుల్. నెక్స్ట్ ఎలాంటి కంటెంట్లు తెలుగులో రాబోతున్నాయి అనేది ఆయన మాటల్లో విన్నా. డెఫినెట్గా చిన్న ప్రొడ్యూసర్లకి ఒక పెద్ద వరం, అందులో డౌటే లేదు. సో మాలాంటి డైరెక్టర్లకు కూడా పని లేదనే బాధ లేదు. ఆ రేంజ్కి ఈ ప్లాట్ఫామ్ రాబోతుంది. టీబీడీ త్రిబాణధారి, 3 బాణాలతో వస్తున్నారు, ఒక బాణం కూడా కాదు. దీని రేటు కూడా ఎవరు ఊహించలేరు. ఆయన చెప్తారు ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. నాట్ ఓన్లీ సౌత్, వరల్డ్ వైడ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక అమెజాన్ లాగా, ఒక నెట్ఫ్లిక్స్ లాగా మళ్ళీ ఒక టీబీడీ అనేది నిలబడుతుంది. ఇట్స్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ గారు అండ్ గుప్తా గారికి వెల్కమ్ టు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. ఆల్ ది బెస్ట్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. అట్ ది సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీకి మీరు సపోర్ట్ చేస్తే మీకు ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీ వర్ణంతో ఉంటుంది సార్. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మొత్తం ఇండియా పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వరల్డ్ లెవెల్లో తెలుగు ఇండస్ట్రీ అంటే అందరూ మాట్లాడుకుంటున్నారండి. అందువరకు మీరు అధికారులు మీకు రైట్ హ్యాండ్గా సముద్ర గారిని, డిఎస్ రావు గారిని తీసుకున్నారు. సముద్ర గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ హ్యూమన్ వాల్యూస్, హ్యూమానిటీ ఉన్న వ్యక్తి అండి. గ్రేట్ పర్సన్, మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు సపోర్ట్ చేసినందుకు మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. టీవీ డిజిటల్కి స్వాగతం. ఇండస్ట్రీకి చాలా అవసరం. నాకు ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందంటే చిన్న సినిమా దర్శకులు, ప్రొడ్యూసర్స్ ఇలా చాలా మంది ఉన్నారు. ఇక్కడ సినిమా ఉన్నప్పుడే రేపొద్దున్న బిగ్ ప్రొడ్యూసర్స్ అయిన చాలా మంది ఉన్నారు, అలా అవుతారు కూడా.
వాళ్ళకి ఇప్పుడు మెయిన్ ఓటీటీ అనేది ఇదివరకు శాటిలైట్ మనకి ఎలా అవసరం, ఓటీటీ అనేది బాగా కీలకం. సో ఐ వెల్కమ్ సార్. నిజంగా ఇండస్ట్రీ తరఫున వెరీ వెరీ హ్యాపీ, అందరికీ హ్యాపీగా ఉంటుంది. మీరు అందరి సినిమాలు కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మై డియర్ ప్రొడ్యూసర్స్, అలాగే పాత్రికేయ సోదరులు. సుమారుగా నేను ఇండస్ట్రీకి వచ్చి 95లో వచ్చాను. అలా అడుగులు వేసుకుంటూ నేర్చుకుంటూ ఇలా ప్రొడ్యూసర్గా అవతరించి, ఆర్టిస్ట్గా వచ్చి ప్రొడ్యూసర్గా అవతరించి ఎన్నో అనుభవాలతో, ఎన్నో చేదు అనుభవాలు, తీపి అనుభవాలతో ఇండస్ట్రీలో ఏదో నాకంటే ఒక గూగుల్లో ఒక పేజీ సంపాదించుకున్నానని అనుకుంటున్నా. ఇక మన ఓటీటీ విషయానికి వస్తే బ్రదర్ నన్ను పిలిచి ఇలా అనుకుంటున్నాము, ఇలా గుప్తా గారు, సునీల్ గారు ఇలా దుబాయ్లో ఈ ప్రోగ్రామ్ ఇలా ఈ ఓటీటీ లాంచ్ అయింది. దీన్ని గ్రాండ్గా మన తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా చిన్న నిర్మాతలకు అందించాలి. చిన్న నిర్మాతలు అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఒక సినిమా అమ్మాలంటే ఉండటానికి 4-5 ఓటీటీ ఛానల్స్ ఉన్నా ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరు డోర్ కొట్టినా ఎవరు తలుపు తీరు చిన్న నిర్మాతలకి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పటికీ గడుపుతున్నారు నిర్మాతలు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఓటీటీ ఛానల్ వచ్చి అది ముఖ్యంగా ఎవరు పిలిచినా పలికే ఒక సముద్ర కానివ్వండి, నన్ను తీసుకోండి, నేను ఎవరు ఫోన్ చేసినా పలుకుతాను. ఇలాంటి వాతావరణంలో ఒక ఓటీటీ ఛానల్ అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఉండాలని నేను చెప్పడం జరిగింది మన గుప్తా గారికి కూడా. ఏ విషయంగా ఇప్పుడు కొన్ని ఓటీటీ ఛానల్స్ చూస్తున్నాం మనం, ప్రొడ్యూసర్ ఒక వాళ్ళకి సినిమా ఇచ్చేసి డబ్బులు అడిగే దమ్ము కూడా లేదు. వాళ్ళు ఏదో షేర్ బేసిస్లో ఇస్తారు, ఇస్తే తీసుకుంటున్నారు. ఎంత వస్తే అకౌంట్ కూడా వాళ్ళు ఇచ్చిన అకౌంటే మనం తీసుకుంటున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రొడ్యూసర్ కాలం గడుపుతున్నాడు, అడగలేక కూడా. కొన్ని సినిమాలకి కంటెంట్ బాగుండాలి అంటారు. ప్రతి ప్రొడ్యూసర్ కంటెంట్ బాగుండాలనే సినిమా చేస్తాడు. ప్రతి డైరెక్టర్ అదే ఉద్దేశంతో సినిమా చేస్తాడు. ఆ ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు గుప్తా గారికి కూడా మేము చెప్పింది ఏంటంటే, సార్ మా ఆధ్వర్యంలో ఓటీటీ ఛానల్ విజయవంతం కావాలంటే మీకు ఇష్టమైతే ఒక కంటెంట్ చూస్తారు. గుప్తా గారు లిజన్ హియర్, మీకు ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మేమిద్దరం ఫేస్ వాల్యూతో ఒక ప్రొడ్యూసర్కి డిసైడ్ చేస్తాం కదా. మీకు ఇష్టమైతే ఒక సినిమాని డిసైడ్ అవుతారు. డిసైడ్ అయినాక ఒక అమౌంట్ ఏదో ఫిక్స్ అవుతారు కదా. డెలివరీ ఎప్పుడు ప్రొడ్యూసర్కి హ్యాపీ చేసి మీ డెలివరీ తీసేసుకుని ప్రొడ్యూసర్ని కూడా హ్యాపీ చేస్తే మీకు ఎనలేని కీర్తే కాదు, ఎక్కువ సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మీకే ఇవ్వాలని ప్రొడ్యూసర్లు తాపత్రయపడతారు. ఇక్కడ పేమెంట్ విషయంలో రాజీ పడకూడదు. మీరు రూపాయి ఇవ్వండి, ₹10 ఇవ్వండి, అది వేరే విషయం. మాట్లాడుకుంటారు, డిసైడ్ చేసుకుంటారు. అనుకున్న అమౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ఇచ్చిన రోజు మీకు ఎంత ఛానల్కి ఎంత పేరు వస్తుందో ఉన్న ఛానల్స్ అన్నింటినీ బీల్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇది ఇలా చేయగలిగితేనే మేమిద్దరం సక్సెస్ఫుల్గా చిన్న నిర్మాతలకి వాళ్ళు అనుకున్న విధంగా మేము చేయగలుగుతాం. అది నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా అగ్రీడ్. ఈ విధంగా ముందుకెళ్తారు. మా తర్వాత రోజుల్లో మీరు నిర్మాతలందరూ ఈ సినిమానే కాదు, పెద్ద హీరోలు సినిమాలు కూడా కావాలని అడిగారు. అడిగితే నేను అదే చెప్పాను, సార్ మీరు 4-5 సినిమాలు ప్రూవ్ చేసుకోండి, పేమెంట్ విషయంలో కరెక్ట్గా చేయండి. పెద్ద సినిమాలు ఏంటి సార్, వాళ్ళు కూడా దిగొచ్చి మీ సినిమాలు కొనే స్థాయికి నేను వెళ్ళి మాట్లాడతా. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరైనా మన సినిమాలు కొంటారు. కేవలం ఎవరు చేసేదా వ్యాపారం డబ్బు కోసమే కదా, డెఫినెట్గా కొంటారు. ఎందుకు కొనరు? నేను ఆ రోజుల్లో పిల్లజన్మల సినిమా చేసినప్పుడు, మిస్టర్ మెక్కే సినిమా చేసినప్పుడు ప్రెస్ సోదరులు మీకు అందరూ తెలుసు, ఇండస్ట్రీ అంతా నా వెంట చూసింది. తర్వాత 2 సినిమాలు ఫ్లాప్ అయితే ఆటోమేటిక్గా మనం డౌన్ అవుతాం. ఇది సర్వసాధారణం. అట్లాగే నేను చెప్పేది అదే ఇప్పుడు గుప్తా గారికి కానీ సునీల్ గారికి కానీ, మీరు విజయవంతంగా అన్ని చెయ్యండి. మీకు పెద్ద సినిమాలు మీ ప్లాట్ఫామ్లోకి వచ్చే పూచి మాది, మా ఇద్దరిది. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్. చెప్తాను సునీల్జీ,
మా పత్రికా సోదరుల సమక్షంగా చెప్తున్నాను మీకు, మీరు సినిమా కమిట్ అయ్యేటప్పుడు ఎనీ అమౌంట్ మీరు ఫిక్స్ అవుతారు కదా, ఆ అమౌంట్కి మీరు నిలబడి డెలివరీ టైంలో వాళ్ళకి పేమెంట్ ఇవ్వండి. మీ ఛానల్ ఉన్న ఛానల్స్ అన్నిటికంటే తారాస్థాయికి తీసుకెళ్తాం మేము. అండర్స్టూడ్ వాట్ ఐ సే? ఆ బాత్ కరీ సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. టీబీడీ ఓటీటీ లాంచ్కి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా టీబీడీ టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త డిజిటల్ టీబీడీ ప్లాట్ఫామ్ ఈరోజే ఇక్కడ మన హైదరాబాద్లో ప్రారంభమైంది. అందుకు ఫస్ట్ థ్యాంక్స్ ఇంతగానే చెప్తున్నాను. ఫస్ట్ మా సౌత్ ఇండియా సైడ్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయాలనుకున్నందుకు థ్యాంక్ యూ సునీల్జీ, థ్యాంక్ యూ గుప్తాజీ. ఇది ఈ రోజున ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ఓటీటీ ఛానల్ ఎంటైర్ వరల్డ్ మాత్రం ఉంది, దుబాయ్ బేస్డ్. బట్ మనకి ఇప్పుడు ఒక నెట్ఫ్లిక్స్ లాగా, ఒక అమెజాన్ లాగా, ఒక ఆహా లాగా, ఒక సోనీ లైవ్ లాగా, ఇట్లాగా ఒక పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్గా ఇది తయారైంది. ముందు ముందు కూడా వాటంత స్థాయికి ఎదుగుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే ఇవాళ ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రొడ్యూసర్స్ సినిమాస్ తీశారు, కానీ వాటి ఆఫీస్ ఏదో తెలియదు, అక్కడ ఎవరు సేల్స్ మాట్లాడుతున్నారో తెలీదు. కానీ లక్షలు పెట్టి కోట్లు పెట్టి తీసిన ప్రొడ్యూసర్స్ మాత్రం మేము ఏంటి అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. కానీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో అలాంటివి లేదు. నో మీడియేటర్స్, డైరెక్ట్ నేను బిఎస్ రావు గారు ఇక్కడ చూసేది. మంచి కంటెంట్ తోటి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి మంచి కంటెంట్ తయారు చేయండి. ప్రతి ఒక్కళ్ళకి నేను అందుబాటులో ఉంటాను, బిఎస్ రావు గారు అందుబాటులో ఉంటారు. నా గురించి మీ అందరికీ తెలుసు. సో డెఫినెట్గా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని ఒక ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థాయికి అందరం కష్టపడి తీసుకెళ్దాం. ఆ మాట మాత్రం నేను గ్యారెంటీ ఇస్తున్నాం. అలాగే ఇందులో ఓన్లీ సినిమాలే కాదు, వెబ్ సిరీస్, ఆల్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ సినిమాలని తీసుకుంటాం. సో అంతేకాకుండా ఇంకా వరల్డ్ వైడ్ సినిమా రిలీజు, త్వరలో ఆడియో కూడా ప్రారంభించబోతున్నాం, ఆడియో ప్లాట్ఫామ్. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సునీల్జీ, థ్యాంక్ యూ గుప్తాజీ. ఇంకా ముఖ్యంగా ఏంటంటే పెద్ద సినిమాలు కూడా అండి, పెద్ద సినిమాలు తీసుకుంటారు, చిన్న సినిమాలు తీసుకుంటారు, వెబ్ సిరీస్ నిర్మిస్తారు, డైరెక్ట్ కొంతమంది ప్రొడ్యూసర్స్ సగం వాళ్ళు పెట్టుకుంటే సగం ఈ ప్లాట్ఫామ్ కూడా ఫైనాన్స్ సపోర్ట్ చేసి 2 బ్యానర్లతోటి కూడా ప్రాజెక్టులు చేస్తుంది. సో ఇంత మంచి ఉద్దేశంతో ఫస్ట్ సౌత్లోనే హైదరాబాద్లోనే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయాలని చెప్పి వచ్చినందుకు సార్, ఇట్స్ మై ప్రామిస్, డెఫినెట్లీ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిఎస్ రావు గారిని, నన్ను, మా ఇద్దరిని నమ్మి ఈ టోటల్ సౌత్కి మమ్మల్ని హెడ్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా ఆల్రెడీ ఇప్పుడు మా సినిమాలు 2 ఆల్రెడీ ఓకే చేశారు. థ్యాంక్ యూ సునీల్జీ. అలాగే మా పిల్లల సినిమా కూడా నేను ఒక బడ్జెట్ చెబితే కాదు, ఎంత బడ్జెట్లు చేయండి హ్యాపీగా అని చెప్పినాను. థ్యాంక్ యూ గుప్తాజీ. ఆ సినిమా పేరు దే కమీనే. మా ప్రొడ్యూసర్ చంద్ర గారు ప్లీజ్ కమ్, రండి. ఆ సినిమాని మా చంద్ర గారు కురేశ్వరండి, మా పార్ట్నరు వరదరాజు గోవింద అండ్ దే కమీనే ఈ సినిమాలు చేస్తున్నాం మేము. ఈ 3 సినిమాలు ఓకే చేశారు. ఇంత హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్లో ఈ సినిమా ఫైనల్ చేయటం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గుప్తా గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. Here is our Document senior technician, but the main technician is there, the hero. Please come here. Please welcome him. He is one of the community. Come. If you look at his face, you will see an energy into him. Just
See the smile. That's why his father has kept the name Dokamini. One is not here, second is here. The title is so say think how the picture will go. God bless you. ఎంత అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారని అర్థమవుతుంది. మీరు చెప్పాలనుకుంటున్నారు. ఈ శుభతరుణంలో సముద్రరావు గారి సినిమా సైన్ చేయటం చాలా సంతోషం. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ శ్రీకారం చుట్టారు అంటే ఒక సముద్రరావు గారే చెప్తారు, ఒక మంచి రోజు నుంచి ఇంకా ఇండస్ట్రీలో కూడా ఏదైనా ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటారు. అన్నబందికి చాలా నాకు తెలిసి చిన్న సినిమాలకి మనం ఒక పెద్ద పేటేద్దాము, చాలా నిజాయితీగా ముందుకెళ్ళాలని మేము చాలా అన్నీ మాట్లాడుకునే సార్తో మేము ముందుకు వస్తున్నాము. అందరికీ థ్యాంక్స్ ఈ ఫంక్షన్ని విజయవంతం చేసేందుకు. అలాగే సునీల్ జీ థ్యాంక్ యూ వెరీ మచ్.